హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మాని. ఈరోజు స్పెషల్ చిటికీలో చేసే చికెన్ కర్రీ అండి. అంటే ఇది చాలా ఫాస్ట్గా చేసుకుంటాం అనమాట. దీన్ని బ్యాచిలర్స్ కానీ వంటరానోళ్ళు కానీ ఈజీగా చేసుకోవచ్చండి. చేసుకొని చాలా రుచికరంగా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎంతసేపు పట్టదండి, ఒక 20 మినిట్స్లో అయిపోద్ది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ముందుగా దీనికి ఒక 1/2 కిలో చికెన్ తీసుకోవాలండి. బాగా కడుక్కోవాలి శుభ్రంగా. కడుక్కున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలంటే 1 స్పూన్ వేసాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అదేవిధంగా కారం వేసుకోవాలండి, 2 స్పూన్స్ దాకా. వేసుకున్న తర్వాత అందులో 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కలకంతా ఇదంతా పట్టే విధంగా పసుపును, ఉప్పు, సాల్ట్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. చేత్తో కలుపుకోవటం బాగుంటుంది. చేత్తో కలిపేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇందులో కాస్త నూనె వేసుకోవాలండి. 1 గరిటె నూనె ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకొని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని ఒక 1 అవర్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దీనికి ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 2, ఒక 5-6 పచ్చిమిర్చి అనమాట ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక 1 అవర్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. దీంట్లోకి మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అందులో ఈ పచ్చిమిర్చి కూడా ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చేత్తో బాగా కలుపుకోవాలి. కలుపుకోవటం వల్ల మనకు మొత్తానికి ఉల్లిపాయ ముక్కలకు కూడా ఈ పసుపు, ఉప్పు, కారం అంతా, మసాలా అంతా పట్టుకుంటుంది అనమాట. ఇందులో ఒక 2 స్పూన్స్ దాకా గరం మసాలా వేసుకోవాలండి, చికెన్ మసాలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే వేరే గిన్నెలోకి 1 కప్పు ఆయిల్ దాకా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ మసాలా దినుసులు వేసుకోవాలి. ఇది లవంగాయలు, యాలక్కాయలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. దాల్చిన చెక్క అవి నూనె కాగినాక వేసుకున్న తర్వాత ఇదంతా కలుపుకున్నాం కదండి మనం, ఇది కూడా మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసేసుకొని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలండి. కాసేపు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్లో కలుపుకున్నాక బాగా దాంట్లో వాటర్ అంతా పోయే విధంగా మనం బాగా కలుపుకోవాలన్నమాట. కాసేపు తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా తిప్పుకొని బాగా ఆయిల్లో కాసేపు ఇదైనాక వేపుకున్న తర్వాత అందులో వాటర్ ఉంటాయి కదండి, నీసు వాసన అంతా పోయే విధంగా కాసేపు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అయినాక చూసుకుంటే ఇదిగోండి ఈ విధంగా కొంచెమే కుక్ అయిందనమాట. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా ఆయిల్లో కాసేపు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దానికి ఏం చేయాలంటే అండి, బాగా కలిపిన తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ దాకా ఉడకనియాలండి. ఒక 15 మినిట్స్ అయినాక ఇలా తీసి చూసేటప్పటికి మనకు ఆ ముక్క ఉడికిపోయి ఆయిల్ పైకి వస్తుంది అనమాట. బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనము ఒక 10 మినిట్స్లో దించేస్తాం. అనంగా కప్పు కొద్దిగా పెరుగండి, 3 స్పూన్స్ పెరుగు అనమాట, అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా పెరుగు వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలండి. కర్రీ మొత్తం ఈ పెరుగు అంతా కర్రీకి పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. పెట్టేసుకొని కాసేపు కదిలించుకోకుండా అట్టాగే కాసేపు ఉడకనియాలండి. తీయంగానే ఒక 10 మినిట్స్ అయినాక తీస్తే చూసారా అసలు ఎలా ఉందంటే, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అబ్బా అసలు చూడండి ఎంత బాగుందో. విడిగా మనం కర్రీస్ చేసుకునే విధానం కంటే ఇది ఎంత బాగుందో చూడండి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇంక చివరిలో కొత్తిమీర వేసేసుకోవటమేనండి. వేసేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టే విధంగా కొత్తిమీర ఫ్లేవర్ ఒక్క నిమిషం మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలాగే దీన్నంతా మనం వేరే గిన్నెలో తీసుకోవాలి, బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి. చూసారా ఈ విధంగా కర్రీని మనం కొంచెం పలసగున్నప్పుడే దించేసినట్టయితే మనకు తినే టైంకి కర్రీ చాలా కొంచెం చిక్కపడిద్ది అనమాట. దాని మీద బటర్ పెట్టుకుందాం. వేసుకుంటాం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఈ విధంగా కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసుకోవటం అంతేనండి. ఇది కనుక అన్నంలో తిన్నట్టయితే ఈజీగా, ఈ బ్యాచిలర్స్ అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎవరైనా చేసుకోవచ్చు క్షణాల్లో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.